వింటర్ స్టార్మ్ వల్ల ఇంట్లో ఖాళీ కూర్చోవాలంటే బాగా బోర్ కొడుతుంది. సరే నాకేం చేయాలో అర్థం కాక సరదాగా అట్లా కార్ తీసుకొని బయటకైతే వచ్చాను. మేమున్న ఏరియాలో రోడ్డు మీద తప్ప ఎక్కడ చూసినా మంచే. చూడ్డానికి ఎంత అందంగా ఉంటే సరదాగా కార్ ఎక్కడన్నా ఆపి మంచులో అలా తిరుగుదాంరా బాబు అనుకుంటే అస్సలు చేయలేము ఆ పని. ఎందుకంటే ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఒకవేళ అది వన్ వే రోడ్ అనుకోండి, ఇటు నుంచి వెళ్లే వెహికల్స్ అటు నుంచి వచ్చే వెహికల్స్ ఏనా సరే ఆగిపోవాల్సిందే మన వల్ల. బండి నిజంగా ఆగిపోతే పర్లేదు, అదే సరదాగా ఆపామనుకోండి తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. నువ్వు తప్పు చేసావా లేదా అని పక్కన పడేస్తే ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాతే ఎంక్వైరీ చేస్తారు. అదే ఇక్కడ ఫస్ట్ పోలీసులు పాటించేది. నేను ఫస్ట్ లో యూఎస్ కి వచ్చినప్పుడు కొత్తగా వాకింగ్ కి వెళ్తూ ఒక పెద్ద ఆయన కలిశాను. ఆయన ఒక అమెరికన్. ఆయన నాకు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రూల్స్ పాటించు, రూల్స్ అతిక్రమించావో చచ్చావే. అప్పటి నుంచి ఏ పని చేయాలన్నా 1-4 సార్లు ఆలోచించి ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడైతే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ఈ మంచు చూడడానికి చాలా తెల్లగా పాల మీద నురుగులా ఉంటదనే కానీ ఈ స్టార్మ్ వల్ల వచ్చిన ఈ మంచు మొత్తాన్ని కరగదీస్తే ఇంచుమించు ఒక 10-15 చెరువుల నీళ్లు నిండుతాయి. మంచు తుఫానే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పడేయకూడదు. మేముండే లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మేరీలాండ్ వర్జీనియా బోర్డర్ దగ్గర ఉంటాం. సింపుల్ గా చెప్పాలంటే పక్కాగా పల్లెటూరు. అదేంటన్నా నువ్వు వీడియోలో చూపిస్తే అన్ని టౌన్ లాగా ఉంది, నువ్వేంది పల్లెటూరు అంటావు అంటే, ఇక్కడ అన్ని డెవలప్డ్ ఏరియాస్ కదా, అందువల్లే ప్రతి ఒక్క ఊరు చూడడానికి ఏదో పెద్ద టౌన్ లెక్కనే అనిపిస్తుంది. ఈ వీడియోలో చూడడానికి రోడ్డు మీద స్నో మొత్తం రిమూవ్ చేశారు అనుకుంటామే కానీ రోడ్డు మీద ఇంకా చాలా వరకు ఐస్ రూపంలోనే ఉంది స్నో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్ స్కిడ్ అయితే ఎవరైనా సరే వింటర్ లో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వెళుతున్న దారిలోనే రౌండ్ అబౌట్ తీసుకొని ఇంటి దగ్గరలో ఉన్న వేస్ మార్కెట్ దగ్గరికి అయితే నేను ఈ వేస్ మార్కెట్ అమెరికన్స్ కి అయితే ఆల్ ఇన్ మార్కెట్ లాంటిది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. సింపుల్ గా చెప్పాలంటే కూరగాయలు, ఇన్స్టెంట్ ఫుడ్, మీటు, పిజ్జా, బర్గరు, మెడిసిన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఇంటికి పక్కనే ఉంటది కాబట్టి నేను ఎప్పుడు తరచుగా ఇక్కడికి వస్తూనే ఉంటాను. మన తెలుగు వాళ్ళకైతే ఇది డిమార్ట్ లెక్కన, కానీ కాస్ట్ ఎక్కువ. నా బోరింగ్ టైం ని ఏ విధంగా డైజెస్ట్ చేయాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ కొన్ని లిస్ట్ చెప్పారు. ఆ సరుకులు నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను ఆల్రెడీ బిల్లింగ్ అయితే వేయించేశాను. ఇక్కడ బిల్లింగ్ అంటే 2 రకాలు ఉంటది. వాళ్ళు మనకి బిల్లింగ్ వేసిస్తారు, 2 మనంతట మనం బిల్లింగ్ వేసుకునేది. నాది బిల్లింగ్ అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ గా ఎగ్జిట్ కి అయితే వెళ్తూ ఉన్నాను. ప్రతి మార్కెట్ వాడు వాడే స్ట్రాటజీ ఒకటే, డైరెక్ట్ గా చాక్లెట్స్ పెడతాడు బిల్లింగ్ దగ్గర. సరే అని చెప్పి నా ట్రాలీ కూడా పెట్టేసి నేనైతే బయటకైతే వచ్చేసి ఇప్పటిదాకా లోపల వేడిగా ఉండి ఒక్కసారి బయటికి రాగల నాకైతే భయంకరమైన వణుకు పుడుతుంది. మన హైదరాబాద్ లో రోడ్డు లెక్కన గుడ్డిగా అటు ఇటు చూడకుండా రోడ్డు దాటకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే నా కార్ దగ్గరకు వచ్చేసాను, లగేజ్ పెట్టేసుకున్నాను. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసి హీటర్ ఆన్ చేసుకుంటే గానీ నా వల్ల కాలేక ఎలాగో కార్ ఎక్కేసాం కాబట్టి ఇంకేంటి డైరెక్ట్ ఇంటికే. ఇంతేనండి, ఎప్పుడన్నా బోర్ కొడితే ఇలా సరదాగా బయటకు అది వింటర్ టైంలో అయితేను అలా మంచులో తిరగాలనిపిస్తుంది నాకైతే. ఇదండి, ఈ విధంగా నా బోరింగ్ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కానీ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న హై బటన్ అయితే క్లిక్ చేయండి, అది 10 మందికి షేర్ చేస్తుంది ఈ వీడియోని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.